ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టెట్ డిఎస్సి మిత్రులు ఈరోజు ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి ముసాయిదాను ఆమోదించారు క్యాబినెట్. దీని ప్రాసెస్ ఏంటంటే గవర్నర్కి వెళ్ళి గవర్నర్ దగ్గర సైన్ అయిపోయి గెజెట్లో ప్రకటిస్తారు. గెజెట్లో ప్రకటించి అప్పుడు ప్రకటించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో జీవో రిలీజ్ చేస్తారు, చట్టం అయిపోతుంది. నెక్స్ట్ మర్నాడు రోస్టర్ పాయింట్స్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది సో మీరందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అర్థమైందా మిత్రులారా? అంటే ముసాయిదా ఆర్డినెన్స్కి ఆమోదం తెలుపడం జరిగింది, క్యాబినెట్ సైన్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందంటే రేపు గవర్నర్కి వెళ్ళి, అది రేపో ఎల్లుడో అంటే 2 డేస్లో గవర్నర్కి వెళ్ళి గవర్నర్ దగ్గర సైన్ అయిపోయిన తర్వాత దాన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము జీవో జారీ చేస్తుంది, విధి విధానాలకు సంబంధించి ఒక జీవో జారీ చేస్తుంది. దాని రోస్టర్ పాయింట్స్ ఏంటి, ఏ క్యాస్ట్కి ఎంత ఉంటుంది, దాంట్లో ఉపకులాలు ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, దానికి రోస్టర్ పాయింట్స్ ఏ విధంగా ఇవ్వాలి, రిజర్వేషన్ ఎంత అనేటటువంటిది ఒక జీవో జారీ చేస్తుంది. జీవో జారీ చేసిన వెంటనే నెక్స్ట్ డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం. తాత్కాలిక చట్టం ఇది ఒక 6 నెలల పైగా ఉంటుంది. తాత్కాలిక చట్టం అసలు యాక్చువల్లీ ఇది కరెక్ట్ చట్టం ఎప్పుడు వస్తుందంటే 2026 జనాభా అధికారికమైనటువంటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇదంతా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో నియామకాలు, అదేవిధంగా సీట్లకు సంబంధించి ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, పీజీ సీట్లు కావచ్చు, రకరకాల సీట్లకు సంబంధించినటువంటి వాటికి భర్తీకి సంబంధించినటువంటి వాటికి కావచ్చు, వీటన్నింటినీ ఈ తాత్కాలికంగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే కొంతమంది డౌట్స్ ఏంటంటే, సార్ ఎస్సీ కమిషన్ తన యొక్క కాలాన్ని పెంచారు, తన యొక్క పదవీ కాలాన్ని పెంచారు. ఎప్పటివరకు? యాక్చువల్లీ ఏప్రిల్ 11వ తారీఖు అయిపోవాల్సింది మే 11 వరకు పెంచారు, అంటే ఒక నెల రోజులు పెంచారు. పెంచడం వలన మళ్ళీ నోటిఫికేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, సార్ ఎందుకు పెంచారు అనేటటువంటిది రాష్ట్ర మొత్తం చర్చ జరుగుతుంది. నేను ఒకటే క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటి, అసలు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్తో సంబంధం లేదు. మరి ఎందుకు పెంచారు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా, రేపు ఆర్డినెన్స్ తయారు చేసేటప్పుడు లేదా చట్టం తయారు చేసేటప్పుడు కానీ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు కమిషన్ లేదనుకో ఎవరిని అడగాలి? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరిని అడగాలి? డౌట్స్ ఏమైనా రైజ్ అయినాయి అనుకో, సపోజ్ గవర్నర్కి డౌట్స్ రైజ్ అయినాయి అనుకో, ఎవరిని అడగాలి? సో ఆ ఉద్దేశంతో కమిషన్ యొక్క గడువుని మరొక నెల పెంచారు. అంతే తప్ప కమిషన్ గడువును పెంచారు కాబట్టి ఈ ఆర్డినెన్స్ లేట్ అయితే తత్ఫలితంగా డిఎస్సికి ఆడ నెల రోజులు లేట్ అవుతుందని కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. మిత్రులారా, ఎవరి మాట వినొద్దు. ఎందుకంటే ఇంతకుముందే భారీ నీటిపారుదల శాఖ మార్చిలు నిమ్మల రామనాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, రేపో ఎల్లుండో 2 రోజుల్లో ఆర్డినెన్స్ చేస్తాం, వెంటనే డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే 45 రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అన్నారు, కానీ అది జరగలేదు. 45 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేసి జూన్ 12కి ముందు ఇవ్వాలంటే హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు రేపు నోటిఫికేషన్ 20 నుంచి 25 మధ్యలో వస్తుంది. సపోజ్ 25 తారీఖు నోటిఫికేషన్ అనుకుందాం. 25 అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది? నెల రోజులు పడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 6 లక్షల మంది అభ్యర్థుల యొక్క అప్లికేషన్ తీసుకోవాలంటే నెల రోజులు టైం ఇవ్వాలి. నెల రోజుల టైం అంటే మే 25 వరకు ఉంటుంది. మే 25 తర్వాత ఈ అప్లికేషన్ స్క్రూటినీ చేసేసి మళ్ళీ వాళ్ళకి స్లాట్స్, సెంటర్స్ ఇవన్నీ చేయాలంటే చెప్పినంత ఈజీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే
ఎగ్జామ్ వీళ్ళు ఏదో తెలియక అలా అంటున్నారే తప్ప, అనాలని ఏదో మీడియా ముందు అనాలని అంటున్నారు తప్ప, ఎగ్జామ్స్ అనేటటువంటి మేలో జరగవు, సారీ జూన్లో జరగవు, మేలో జరగవు, జూన్లో జరగవు, జూలైలో జరుగుతాయి ఎగ్జామ్స్, జూలైలో జరుగుతాయి. కాబట్టి మీరు టెన్షన్ పడవద్దు. టెన్షన్ పడుకోకుండా ఇప్పుడైనా మీరు నమ్మి బాగా చదివినోడు డెవలప్ అవుతాడు. నమ్మకోకుండా ఎవడో గన్నయ్య గౌడు వాట్సాప్లో పెడుతున్నాడు, లేదా ఇంకొకరు వాట్సాప్లో పెడుతున్నాడు, వాడి మాటలు వీటి మాటలు నెగిటివ్ పర్సన్స్ మాట్లాడితే మీరు పోతారు. బాగా చదువుకున్న వాళ్ళు పోతారు, బాగా చదువుకున్న వాళ్ళు పోతారు. కాబట్టి మీరు పోకూడదు, మీరు బాగా డెవలప్ అవ్వాలి, మీరు ఎక్స్ట్రాడనరీ డెవలప్ అవ్వాలి, మీరు అద్భుతంగా డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే ఎప్పటి నుంచే బాగా చదవండి. ఇక ఆర్డినెన్స్ వచ్చేసింది, రేపు 25 సరే 25 లాస్ట్ అనుకోండి నోటిఫికేషన్కి. ఈ 10 రోజులు ఉంది. ఈ 10 రోజులు మీరు ఏం చేస్తారంటే ఉన్నటువంటి దాన్ని మొత్తం సబ్జెక్ట్ ఒక్కసారి మీరు చదివిందంతా కూలంకుషంగా మీ గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం మీ గ్రిప్లోకి వచ్చే విధంగా ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే మీ సబ్జెక్ట్ అనేటటువంటి మీ గ్రిప్లో ఉంటుంది. లేకపోతే మీ సబ్జెక్ట్ గ్రిప్లో ఉండదు, టెన్షన్ పడిపోతారు. కాబట్టి మిత్రులారా, మీరు ఏం చేస్తారంటే మీరు బాగా చదవండి, ఎవరి మాట వినమాకండి. 99% మీకు నోటిఫికేషన్ రెడీ అవుతుంది. ఆర్డినెన్స్, మీరు అనుకున్నటువంటి ఆర్డినెన్స్ దేనికోసం అయితే నోటిఫికేషన్ ఆగిందో ఆ ఆర్డినెన్స్ రెడీ అయిపోయింది. రేపో మాపో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది ఆర్డినెన్స్ సంబంధించి. కాబట్టి నెక్స్ట్ చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారవుతాయి. కాబట్టి ఎస్సీ కమిషన్ గడువు పెంచారు, నోటిఫికేషన్ లేట్ అవుతుంది. ఇవన్నీ మీరు తాత్కాలికంగా మీరు అవన్నీ ఆలోచించు. ఎస్సీ కమిషన్ గడువు పెంచారే తప్ప, కొన్ని కారణాల వల్ల పెంచారే తప్ప, కొన్ని డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ తీసుకోవడానికి పెంచారే తప్ప ఆర్డినెన్స్ కాదు, ఆర్డినెన్స్ కోసం కాదు. మీకు ఆర్డినెన్స్ రేపో ఎల్లుండో రిలీజ్ అవుతుంది. ఆర్డినెన్స్ రిలీజ్ అయిన వెంటనే 20వ తారీఖు లోపు వచ్చిన నోటిఫికేషన్ ఆశ్చర్యం లేదు. అందువల్ల ఏ రోజైనా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో డౌట్స్ రైజ్ చేస్తాను సార్. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి, ఎస్జిటికి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సుమారు 2600 పోస్టులు అని ఇచ్చారు కదా, ఉన్నటువంటి వాటిలో పెడతారా లేదా సపరేట్ పెడతారా అనేటటువంటి మీరు అడుగుతున్నారు డౌట్స్. ఉన్నటువంటి 16,347 పోస్టులు అట్లాగే ఉంటాయి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సపరేట్ పోస్టులు, ఈ 2 జీవోలు జారీ చేశారు, ఇవి సపరేట్ పోస్టులు. స్పెషల్ ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి చాలా పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో చాలా పోస్టులు ఉన్నాయి. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా, అభ్యర్థులు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మేము అందిస్తున్నాము, యాప్ను అందిస్తున్నాము, అదేవిధంగా బుక్స్ను అందిస్తున్నాము. మా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు వేరే పబ్లికేషన్లో ఎక్కడ కూడా లేవు, అంత క్వాలిటీ బుక్స్ ఇస్తున్నాము. స్కూల్ అసిస్టెంట్ కూడా మీకు అన్ని బుక్స్ రేపో మాపో మీ ముందుకు తీసుకొస్తున్నాము, ఇంగ్లీష్ మీడియంతో సహా. కాబట్టి మీరు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ మీరు నెగిటివ్ కామెంట్స్ తగ్గించండి. మీరు ప్రశాంతంగా చదువుకోండి. మంచి రోజులు వచ్చాయి, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ మీకందరికీ మంచి రోజులు వచ్చాయి. ఇక అన్ని నోటిఫికేషన్లు ఒక వరదల్లాగా వచ్చేస్తాయి. మీకు మినిమం 2 నెలలు అయితే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, బాగా చదువుకోండి, చక్కగా చదువుకోండి, ఎక్స్ట్రానరీగా చదువుకోండి, అద్భుతంగా చదువుకోండి. నేను ఇప్పుడు చెప్తున్న ఈ సందర్భంగా మీరు ఎవరి మాటలు వినవద్దు, ఎవరి యొక్క ప్రభావితానికి గురి కావద్దు. మిమ్మల్ని చెడగొట్టడానికి రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఇంకోటి కూడా అడుగుతారు, టెట్ ఉంటుందా? టెట్ ఉంటుందా లేదా అని నా దగ్గర సమాచారం లేదు. నా పర్సనల్ వ్యూ అంటే ఏంటంటే డిఎస్ఏ ఉంటుంది. ఒకవేళ టెట్ కూడా వేయదలుచుకుంటే డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాడు. ఇచ్చి టెట్కి 45 డేస్ టైం ఇస్తాడు, డిఎస్సికి 3 నెలలు టైం ఇస్తాడు. టెట్ రాసినప్పటి నుంచి 45 రోజులు టెట్కి డిఎస్సికి మధ్య ఉంటుంది టైము.
కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ టెట్ రాలేదని రాకపోతే నెక్స్ట్ డిఎస్సికి నెక్స్ట్ టెట్కి రెడీ అయిపోండి. నేను మ్యాక్సిమం 80% డిఎస్సీ ఉంటుంది, టెట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే 2 నోటిఫికేషన్లు 2 షెడ్యూల్ ఉండటానికి అవకాశం ఉంది, నా పర్సనల్ ఐడియా. కాబట్టి రేపటి నుంచి పేపర్లో వస్తుంది, టీవీ న్యూస్లో వస్తుంది, క్లారిటీ వస్తుంది. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. మీరు మన ఛానల్లో మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా బుక్స్ ఉద్యోగం రావాలనేటటువంటి ఉత్సాహంతో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ.